హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధిస్తాము. నేను ఏ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాను అనే దాని గురించి ఈ వీడియో ఉంటుంది. చక్కగా వేకువజామునే లేచి తలారా స్నానం చేసి ఒక పీటను ఏర్పరచుకోవాలి. పీట మీద అష్టదళ పద్మాన్ని ఉంచి ఒక పసుపు రంగు క్లాత్ని వేసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కానీ లేదు అంటే శివ కుటుంబం కానీ ఫోటో కానీ ఉంచుకోవాలి. గణపతిని పెట్టుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రతిమ మన దగ్గర ఉంటే ప్రతిమను కూడా పెట్టుకోవాలి. చక్కగా పూలతో అలంకరించుకోవాలి. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఒక చిన్న కలశంలో వాటర్ తీసుకొని కలశ స్థాపన చేసుకోవాలి. ఆచమనీయంకి ఒక పాత్ర, కలశానికి ఒక పాత్ర ఉంచుకోవాలి. ఆచమనీయం చేసిన పాత్రలోని వాటర్ని వినియోగించకూడదు. గణపతికి షోడచోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజ చేసి సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించుకోవాలి. దేవసేన వల్లి సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. స్వామికి చక్కగా ధూపము, దీపము, నైవేద్యము, పంచోపచారాలు అంతేకాకుండా షోడచోపచారాలతో కూడా స్వామిని పూజించాలి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం వలన కుజదోషాలు కానీ, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవ్వటము, సంతానానికి సంతానం కలగటము ఇలా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా స్వామి యొక్క అష్టోత్తరం చేసుకుంటూ, అంతేకాకుండా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ సూత్రం ఉంటుంది, అది కూడా చదువుకోవాలి. ఈ విధంగా స్వామికి చేసుకుంటూ నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత తాంబూలాన్ని ఇచ్చి నీరాజనాన్ని ఇవ్వాలి. నీరాజనం ఇచ్చిన తర్వాత స్వామికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. స్వామికి యొక్క షోడచోపచారాలతో పూజ చేసుకోవాలి. ఈ విధంగా నేను సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజను చేస్తున్నాను.